కరీంనగర్తో పాటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరుగుతున్న క్రమంలో మరి ఈరోజు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మరి మా యొక్క అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు పక్షాన మండల కేంద్రంలో ప్రచారంతో పాటు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల ముఖ్య నాయకులు వారితో పాటు నేను మొహమ్మద్ షుక్రుద్దీన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులం, అట్లాగే ఆల్బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పక్షాన ప్రచారం నిర్వహించడం జరిగింది. మరి రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మా అభ్యర్థి అయినటువంటి ఉక్కూరు నరేందర్ రెడ్డి గారికి మరి సెకండ్ నంబర్ పై ఫస్ట్ ప్రియారిటీ ఓటేసి గెలిపించాలని మా ఆర్గనైజేషన్ పక్షాన మా కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచించి ఓటేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చినప్పటి నుండి దాదాపుగా 57,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి నిరుద్యోగులు అంటేనే పక్కన పెట్టి ఎప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా తాత్సారం చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి నిరుద్యోగులకు గ్రాడ్యుయేట్స్కి మరి ఉద్యోగాల భర్తీ కోసం ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చినారు. మరి అదేవిధంగా టీచర్స్ కానీ బీఎడ్ చేసిన వాళ్ళకు 11,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది. మరి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క అంశాన్ని వాళ్ళు, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటేనే మెచ్యూరిటీగా ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు. గతంలో ఏం జరిగింది, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది. మరి కాంగ్రెస్ పక్షాన నిలబడాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడం జరిగింది. మరి ఆ యొక్క అంశం అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు ఇంతవరకు. మరి వండర్ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం బిడ్డ అయినప్పటికీ కానీ బీసీల పట్ల ఒక ఆలోచనతోటి వాళ్ళ యొక్క భవిష్యత్ తరాలకు మరి ఈ కులగణన జరగాలి. మరి బీసీలు ఎందరు ఉన్నారు, మైనార్టీలు ఎందరు ఉన్నారు, మరి బీసీలో అనేకమైనటువంటి సబ్ క్యాస్టులు కులాలు ఉన్నాయి. మరి మైనార్టీలో కూడా చాలా తెగలు ఉన్నాయి. మేము మా ఆల్బీసీ మైనార్టీల పక్షాన రేవంత్ రెడ్డి గారి పక్షాన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఈ మా రాబోయేటువంటి ఎలక్షన్లో భాగంగా వారికి మద్దతుగా పూర్తి స్థాయిలో మైనార్టీస్ అందరం కూడా వెన్నుదన్నుగా నిలుస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలో అంతర్భాగమైనటువంటి బీసీఏ బిఈ క్యాస్టులు ఉన్నాయి, సబ్ క్యాస్టులు. దాంట్లో ఒక 4 తెగలు బీసీబీలో ఉన్నాయి, ఒక 14 సబ్ క్యాస్టెస్ బీసీ